ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని అయితే నేను ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో చదువుకుంటున్న పిల్లల కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఆ పిల్లలు బాగా చదువుకొని మంచి ఉన్నత స్థితికి ఎదగాలని మనము ప్రార్థన చేద్దాం. రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమానమ్మకము గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మేము చదువుకుంటున్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ పిల్లల్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది చదువుకుంటున్న పిల్లలు ఉంటున్నారో తండ్రి, వారందరినీ మీరు దర్శించండి. వారికి మంచి జ్ఞానమును, తెలివిని, వివేకాన్ని, వివేచన దయచేయండి. జ్ఞాపక శక్తిని వరముగా దయచేయండి. తండ్రి, వారు చదువుతున్నారు, బాగానే ఉంది, కానీ తల్లిదండ్రుల కష్టమును, బాధను గుర్తించట్లేదు. అయినా ఎలా పడితే అలా స్కూల్స్లో, కాలేజెస్లో కూడా తిరుగుతున్నారు. ఫ్రెండ్స్తో, వాళ్ళతో వీళ్ళతో సినిమాలు, సీకర్లని ఇలా టైం వేస్ట్ చేస్తూ సరిగా చదవకుండా ఎలా పడితే అలా జీవిస్తున్నారు. తండ్రి, త్రోవ తప్పిపోతుంటున్నారు. వారిని మీరు దర్శించి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల కష్టము, బాధ, కన్నీరు, వేదనంతా వారికి అర్థమయ్యేలా చేయండి. ఆ కష్టాన్ని, బాధను అర్థం చేసుకొని వారు, అయ్యో మా తల్లిదండ్రులు నా కోసం ఇంత కష్టపడుతున్నారు, ఇలా సంపాదిస్తున్నారు, కాబట్టి నేను ఇలా చేయకూడదు, నేను బాగా చదువుకొని మంచి ఉన్నత స్థితికి ఎదగాలి, మా తల్లిదండ్రులు నేను బాగా చూసుకోవాలి అని ఆశతో, ఆలోచనతో వారు బాగా చదవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. చదువులో ఒకవేళ చాలామంది డల్లుగా ఉంటారు. అలాంటి వారికి కూడా మీ జ్ఞానమునిచ్చి మీరే తండ్రి సహాయం చేయండి, ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఏ ఒక్కరు ఫెయిల్ అనేది అవ్వకూడదు. ప్రతి ఒక్కరూ పాస్ మార్కులతో నాయన ప్రభా మంచి మార్కులు సంపాదించేలా కూడా సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ మంచి ఉన్నత స్థితికి ఎదగాలి, కృపనందించి వారి తల్లిదండ్రులను వారందరూ సన్మానించే బిడ్డలుగా ఉండాలి, తల్లిదండ్రులను పోషించే బిడ్డలుగా ఉంటుండాలి. సహాయం చేయండి. ఆ రీతిగా వారిని తీర్చిదిద్దామని, ఆ రీతిగా వారిని మీరే చేయబట్టి నడిపించమని ప్రార్థిస్తూ, మరీ ముఖ్యంగా ఈ పిల్లలకు, అలాగే నాయన ప్రభా వారి తల్లిదండ్రులకు, వాళ్ళ రక్త సంబంధికుల, బంధుమిత్రులందరికీ కూడా రక్షణ, మారుమనసు అనుభవాన్ని మీరు దయచేయమని, మీరే నిజమైన దేవుడు, సృష్టికర్త, సర్వాధికారి అనే దేవుడిని వారు తెలుసుకొని రక్షణలోకి రావడానికి, మీ రక్షణ ఆనందాన్ని అనుభవించడానికి, బాప్తిస్మ అనుభవానికి రావడానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తూ, సమస్తము మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి మీకు మంచి జ్ఞానమును దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.